దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. స్వామియే శరణమయ్యప్ప. ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. మనం ఈ మధ్యకాలంలో చాలా వీడియోలు అయ్యప్ప స్వామి మీద చేసాం. ఎందరో గురుస్వాములతో చేసాం. చాలామంది అయ్యప్ప మాల వేసుకున్న మాలధారణ చేసిన స్వాములు వాళ్ళకున్న అనేక సందేహాలని వాట్సాప్ ద్వారా నాకు చాలామంది పంపించారు. ఆ సందేహాలను నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు భార్గవ్ గురుస్వామి గారు ఉన్నారు. స్వామివారిని అడిగి ఆ సందేహాలను నివృత్తి చేసుకుందాం. స్వామి శరణం స్వామి. స్వామియే శరణమయ్యప్ప. స్వామి, సందేహంలో భాగంగా ఒక స్వామి పంపించింది ఏంటంటే, ఇంత దీక్షగా మండలం రోజులు దీక్ష తీసుకొని స్వామివారిని ధ్యానించి పూజించి ఎరిమేలి దగ్గరలో దర్గాలో వెళ్ళి స్వామివారికి మొక్కడం ఏంటి అంటే అని తను, అది నిజం మొక్కొచ్చా, ఏం పర్లేదా, ఇది మన సాంప్రదాయంలో ఉందా అనే తను. స్వామి, మనము కొన్ని చారిత్రాత్మకమైనటువంటి విషయాలని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క సమస్యకి సమాధానం తెలుసుకుందాం. అనేక వందల సంవత్సరాలు మనము పరాయి పాలనలో మగ్గినటువంటి దేశం మనది. అవును. ఆ సమయంలో అనేక రకాలుగా మనల్ని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళ మత అనుసారంగా ఉన్నటువంటి విషయాలని మనల్ని ప్రలోభ పెట్టడానికి, భయపెట్టడానికి మనల్ని చాలా ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళు ఉన్నారు ఆ మతానుసారం. ఫర్ ఎగ్జాంపుల్ ఉర్స్ ఉత్సవం చేస్తాం. అది హిందువులది కాదు, కానీ హిందువులు ఆచరిస్తూ ఉన్నటువంటి మనం తెలంగాణ ప్రాంతంలో చాలామంది దాన్ని, అంటే మనం ఉర్సుని మనం ఏమంటాం, మామూలుగా అసదుల్లా అంటూ తిరుగుతూ ఉంటాం. ఆ మొండెం లేని అవి బొమ్మలు అవి పట్టు పీర్ల పండుగ అని చెప్పి చేస్తూ ఉంటారు. అది మనది కాదు. కానీ మనం ఎందుకు ఆచరిస్తున్నాము అని అంటే, అది ఆచరించకపోతే ఆ రోజుల్లో ఉన్నటువంటి రజాకారులు మనల్ని చంపేస్తూ ఉంటే, కాదు నాయన, మేము మీ యొక్క పద్ధతుల్ని ఆచరిస్తూ మీలో కలిసిపోతున్నాము, వీఆర్ కన్వర్టింగ్ అవర్ సెల్ఫ్ అని చెప్పి వాళ్ళకి తెలియజేయటం కోసం మొదలెట్టాము. అది ఆచారం అయిపోయింది. నిజంగా ఇప్పటికి కూడా అలాంటి పేర్లు పెట్టుకుని ఉన్న వాళ్ళు నా మిత్రులు చాలామంది. అలాగే మీరు గమనించండి ఇంకొక విషయం, మనకి ఇక్కడ తెలంగాణలో డే టైంలో పెళ్ళిళ్ళు అవుతాయి. అవును. నార్త్ ఇండియాలో నైట్ టైంలో పెళ్ళిళ్ళు అవుతాయి. మ్యాక్సిమం నైట్ టైంలో. ఎందుకు అవుతాయి అనేది ఎప్పుడైనా ఆలోచించారా? లేదు అసలు. ఎందుకు మనం ముహూర్తాలు ఉన్నాయేమో అనుకుంటాం. కాదండి, అది అలవాటు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అని అంటే, కంటికి నదురుగా కనిపించినటువంటి ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే ఎత్తుకుపోయేవాళ్ళు. పెళ్ళైతే పెళ్ళైనటువంటి ఆడపిల్ల 10 రోజులు నా దగ్గర ఉన్నాకే మొగుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆ విధమైనటువంటి కండిషన్లు పెట్టి ఆ ముష్కరులు తురుష్కులు వాళ్ళందరూ చేసినటువంటి గోల అది. వాళ్ళ నుంచి తప్పించడం కోసం అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా పెళ్లి చేసి పంపించేసేవాళ్ళు. అలా పెళ్లి చేసి పంపించేటువంటి ఆడపిల్లకి కూడా పంది కొవ్వుతో తయారైనటువంటి బొట్టు పెట్టేవాళ్ళు తిలకం. ఎందుకు అనంటే, ఆ ముస్లిమ్స్ పంది కొవ్వుని దగ్గరికి రానివారు, అది తగిలింది అంటే వాళ్ళు ముట్టుకోరు. ఇంకా ఆ విధంగా మన స్త్రీని కాపాడుకునేవాళ్ళు. ప్రయాణ సాధనాలు లేవు కాబట్టి ఇక్కడ పెళ్ళయిందా లేదా అనేది ఎవరికీ తెలియదు. కాబట్టి రాత్రిపూట పెళ్ళిళ్ళు అలవాటైపోయినాయి నార్త్ ఇండియాలో. ఇక్కడ పీర్ల పండుగలు అలవాటైపోయినాయి మనకి. ఆ విధంగా ఆ అడవుల్లో ప్రయాణమయ్యి శబరిమలకి వెళ్ళాలి, స్వామి దగ్గరికి వెళ్ళాలి అని అంటే, నువ్వు ఖచ్చితంగా నా మసీదులో దండం పెట్టుకొని పెడితేనే నిన్ను వెళ్ళనిస్తాననే కండిషన్ ద్వారా ఆ విధంగా వచ్చి ఉండొచ్చు. మనం చరిత్రను ఆలోచిద్దాం స్వామి. మన విష్ణుమూర్తి పురాణం, శివుడు పురాణం, మోహిని అవతారం పురాణం, భస్మాసురుడు పురాణం, అయ్యప్ప పురాణం. 2020 సంవత్సరాల కిందట ఒక ఎడారి మతం పుట్టింది. ఇప్పుడు మనము బీసీ ఏసీ అని అంటాం. అంటే బీసీ అంటే బిఫోర్ క్రిస్ట్ కాదండి, బిఫోర్ కరోనా. ఏసీ అంటే ఆఫ్టర్ కరోనా. ఇప్పుడు మారిపోయింది తరం. అయితే బీసీ క్రీస్తు పూర్వము, క్రీస్తు శకం అనేటువంటిది కూడా మనకి ఆపాదింపబడిందే. మనం అన్ని శాలివాహన శకాలు లెక్క పెట్టాలి. సరే, ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థం కావాలి కాబట్టి మనం ఏసీ బీసీ డీసీ అనుకుంటున్నాం, సరిపోయింది. అయితే ఆ విధంగా మనకి ఈ స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఆ రోజుల్లో ఇబ్బంది పెట్టారు. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళకి ఆయనకి నమస్కారం చేసుకొని అడవుల్లో ప్రయాణమై వెళ్ళొచ్చేవాళ్ళు. 2020 సంవత్సరాల కిందట ఒక మతం పుట్టింది. అది ఎడారుల్లో పుట్టుకొచ్చింది. ఆ మతములోంచి పుట్టినటువంటి ఇంకొక మతమే ఇప్పుడు ప్రపంచాన్ని ఏలాలి అనేటువంటి, శాసనం చేయాలనేటువంటి ఒక మూర్ఖత్వాన్ని, వితండవాదాన్ని పెట్టుకొని
తను ఏ మతంలోంచి అయితే పుట్టుకొచ్చిందో ఆ మతాన్ని కూడా సర్వనాశనం చేయడానికే ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. రైట్? అంటే 2020 సంవత్సరాల కింద పుట్టినటువంటి మతము 2 ముక్కలు అవ్వడానికి కనీసం ఒక 500-600 సంవత్సరాలు పట్టు ఉంటుందిగా. అంటే ఏ దర్గాకైతే మన వాళ్ళు పెడుతున్నారో వాళ్ళు మా అంటే ఒక 1500 సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి మతస్థులు. ఎన్నో వేల సంవత్సరాల నాగరికత కలిగినటువంటి మన పురాణ పురుషులు ఈ 1500 సంవత్సరాల కిందట పుట్టినటువంటి మతంలో ఆ తర్వాత 500 సంవత్సరాలకో 600 సంవత్సరాలకో పుట్టినటువంటి వాడికి ఫ్రెండ్ ఎలా అయ్యాడు? ఎక్కడ లింక్ ఏర్పడింది? దాన్ని బట్టి మధ్యలో వచ్చిందన్న విషయం ఆలోచించాలి. ఇదంతా కూడా కేవలం మన మీద బలవంతంగా రుద్దబడుతున్నటువంటి ఆచారాలే. మరి స్వామికి ఏమన్నా కోపం వస్తుందా? అయ్యప్ప స్వామికి అదే కదా. నేనైతే మొట్టమొదటిసారి మా గురుస్వామితోటి నేను మాల వేసుకున్న కన్యస్వామిగా ఉన్నప్పుడే మా గురుస్వామితోని ఈ ప్రశ్న వేశా. అంటే ఓ 30-35 ఏళ్ల కిందటే వేసి నేనేమన్నానంటే, ఇందులోకి వెళ్ళి ఈయనకి ఈ శవానికి నేను నమస్కారం చేయకపోతే ఆ స్వామి ఒప్పుకోడు అని అనుకుంటే నాకు ఆ స్వామి అక్కర్లేదు స్వామి అన్నాను. బికాజ్ నేను హిందువుగా జన్మించాను కాబట్టి అయ్యప్ప భక్తుడిని అయ్యా. అయ్యప్ప భక్తుడిని అయిన తర్వాత హిందువుని కాలా నేను. నా తాతలు నా తండ్రులకి నేను నమస్కారం చేసుకోవడం మర్చిపోతున్నా. పిండ ప్రధానాలప్పుడు మీ ముత్తాత పేరేంటి అని అంటే దిక్కులు చూస్తున్నా. కానీ ఎవరో తెలియనటువంటి సమాధి దగ్గరికి వెళ్ళి నేను నమస్కారం చేస్తున్నా. నా హిందువుల్లో నాతో పాటు పుట్టి పెరిగినటువంటి వాడు, నాతో కలుసుకొని చదివినటువంటి వాడు, తెల్లారులేస్తే నాకు కనిపించేటువంటి వాడు పక్కన ఇంట్లో చనిపోతే మాలలో ఉండి ఆయనను చూస్తే నేను వెంటనే మాల తీసేయాలో స్నానం చేయాలో అనేటువంటి కండిషన్లో ఉన్న నేను ఎవడో దిక్కుమొక్కు లేని వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేస్తున్నా. ఎంత జెన్యున్గా మన వాళ్ళు ఎంత రీజనబుల్గా ఈ పద్ధతిని ఏర్పాటు చేసి ఉంటారనేది ఆలోచించండి. కానీ అంటే అందులో జెన్యూనిటీ లేదు, రీజన్ లేదు అనేది నా ఉద్దేశం. అందుకే నేను పాడే పాటల్లో కానీ నేను తీసుకెళ్ళేటువంటి యాత్రలో నా స్వాములని కానీ ఎరిమేలి రండి, ధర్మశాస్త్ర దర్శనం చేసుకోండి, కిరాత శాస్త్ర దర్శనం చేసుకోండి, పెద్దపాదం నడుచుకుంటూ వెడదాము. అండ్ మనము మన ఇరుముడిలో కొన్ని వస్తువుల్ని ధర్మశాస్త్ర దగ్గర అంటే ఎరిమేలిలో మనం కొన్ని తీయాల్సి ఉంటుంది. ఆ విధానం కూడా గురుస్వాములు చెప్పారు. ఎరిమేలికి వెళ్ళకపోతే ఎరిమేలిలో ఈ వావర్ అనేటువంటి ఆ సమాధి దగ్గరికి వెళ్ళకపోతేనే మహా ఉపద్రవాలు వచ్చేస్తాయని మన గురుస్వాములు బోధిస్తూ ఉంటారు. ఆ గురుస్వాములు కనీసము ఆ మన ఎరిమేలి దగ్గర ధర్మశాస్త్ర దేవాలయంలో ఆచరించాల్సినటువంటి విధానం ఏంటి అనేటువంటిది తెలియజేయరు. ఈ మసీదు ఎదురుగుండానే కిరాత శాస్త్ర దేవాలయం ఉంది, ఆయనకి దర్శనం చేయమని చెప్పరు. ₹1 బిళ్ళ కడతామండి మనం ఇరుముల్లో, కాణి పన్ను అంటారు. అది ఎందుకు కడతారు? అది ఏం చేయాలి? ఏ గురుస్వామికి తెలియదు, చెప్పరు. అదేం చేయాలి? ఆ ₹1 బిళ్ళని ధర్మశాస్త్ర దేవాలయానికి వెళ్ళి ఈ మసీదు దాటిన తర్వాత ఉంటుంది, అక్కడికి వెళ్ళి అక్కడ ఇరుముడిని నేల మీద పెట్టి ఇరుముడి ఓపెన్ చేసి అందులోంచి ఆ ₹1 బిళ్ళ తీసి ఉత్తరంగా ఇరుముడికి ఉత్తరంగా ₹1 బిళ్ళ పెట్టి ఉత్తరం వైపు సాష్టాంగ నమస్కారం చేస్తూ ధర్మశాస్త్రగా ₹1 బిళ్ళను అప్పజెప్పి, స్వామి ఈ మండలకాల దీక్షలో నేను చేసినటువంటి తప్పొప్పుల్ని క్షమించి నా యాత్రలో నాకు తోడుగా రా స్వామి అని ధర్మశాస్త్ర వారిని వెంట పెట్టుకొని కిరాత శాస్త్ర వారిని వెంట పెట్టుకొని వెళ్ళాలి, కానీ ఈ ముస్లింని కాదండి. అలాగే ఇరుముడిలో పేలాలు ఉంటాయి, వరి పేలాలు, అవి తీసి మళ్ళీ ఇరుముడిని మూట కట్టేసుకోవాలి. అక్కడ కట్టేసుకొని ఆ పేలాలని ఆ ధర్మశాస్త్ర ఎదురుగుండా ఉన్నటువంటి కాలువలో ప్రవహిస్తున్నటువంటి కాలువలో ఉన్నటువంటి చేపలకి ఆహారంగా వేసి వెళ్ళాలి. కానీ ఆ విషయం కూడా ఏ గురుస్వామి చెప్పట్ల. ఇక్కడికి వెళ్ళి ఈ చెద్దరికి దండం పెట్టకపోతే ఏదో అయిపోతుందని అంటున్నారు. అదేనండి మన స్వాములను నేను అడిగేది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఐఎమ్ సారీ ఫర్ మై లాంగ్వేజ్, మీ శివుడు పాలు తాగుతాడా? ఆయనకి పాలు పోసి వేస్ట్ చేస్తున్నారు శివలింగానికి. ఇలాంటివి చాలా కాంట్రవర్షన్స్ మనం విన్నాం. అలాంటి వాళ్ళని నేను అడుగుతున్నా, చనిపోయిన వాళ్ళకి చలేస్తుందా? మరి సమాధులకి చెద్దరెందుకు కప్పుతున్నారు? ప్రశ్నించే గొంతు లేకపోతే నాశనం అయిపోవటమే. మన హిందూ ధర్మం చాలా గొప్పదండి. ఈ ఇస్లాం మతస్థులు ఒక 10 సంవత్సరాల పాటు ఏదన్నా రాజ్యాన్ని పరిపాలించారు అంటే ఆ రాజ్యం మొత్తం మతం మారిపోతుంది. ఆ విధంగా ఒకప్పుడు 2-3 దేశాలు ఇప్పుడు 55 దేశాలు అయినాయి. జస్ట్ 25-30 ఇయర్స్లోనే. కొన్ని వందల సంవత్సరాలు పరిపాలించినా కూడా మన హైందవ మతం లాగానే ఉంది, మారల. అంత గొప్పదైనటువంటి సనాతన ధర్మంలో జన్మించిన మనము
ఆలోచన విధానాన్ని మార్చుకోకపోతే ప్రస్తుతం గొర్రెల్లాగానే గనక ఉంటే ఆ గొర్రెల్లో కలిసిపోవడం ఖాయం. లేదు సార్, ఎప్పటికైనా సనూతనమైన మన హిందూ ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు. అది చాలా బాగా చెప్పారు. మీరు చెప్పింది ఎవరు ఏం చేయలేరు స్వామి, కానీ ఎంతవరకు చేయలేరు? మనలో ఆలోచన శక్తి కోల్పోనంత వరకు ఎవరు ఏం చేయలేరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా మనలో ఆలోచన శక్తిని కోల్పోయేటట్టుగానే తయారు చేస్తూ వచ్చారు. ఎక్కడో మక్కాలో పుట్టినవాడు స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యామంత్రి మక్కాలో పుట్టుకొచ్చినవాడు. ఏం భారతదేశంలో విద్యామంత్రులు ఎవరు లేరా? ఇలా తగలబెట్టినటువంటి ప్రభుత్వాలు మనలో ఆలోచన శక్తిని క్షీణింపజేస్తున్నాయి. కాబట్టి హిందువులందరికీ కూడా నేను చెప్తున్నటువంటి మాట, మేల్కోండి, మాట్లాడండి, ఆలోచించండి, మన ధర్మం గురించి దాని డెప్త్ తెలుసుకోండి, దాన్ని ప్రచారం చేయండి. అంటే 10 మందితో పంచుకోండి చాలు. అప్పుడు సనూతనమైన ధర్మంగా మన ధర్మం నిలబడుతుంది. మీరు ఆలోచించటం మానేశారా? మన ధర్మం గురించి మాట్లాడడం మానేశారా? మన ధర్మం ఎక్కడుందా అని చెప్పి మనం చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. స్వామి చాలా బాగుంది. అలాగే ఇంకొక అతను పంపించిన సందేహం ఏంటంటే, తను దీక్షగా మాలధారణ చేసి అయ్యప్ప స్వామి దర్శనం కోసం 18 మెట్లు పరమ పవిత్రమైన ఆ సోపానాలు ఎక్కుతుంటే తన ఇరుముడి కింద పడిందంట. అది దేనికి సంకేతం? అలా పడ్డం తప్ప అప్పటి నుంచి నేను చేసిన దీక్ష కూడా ఏమైనా నా లోపాలు ఉన్నాయని ఫీల్ అవుతున్నాడు. స్వామి, మొట్టమొదటి మెట్టు మీద కాలు పెట్టగానే మన దీక్ష పూర్తయినట్టు. ఓకే, ఇరుముడి నెత్తి మీద పెట్టుకుంటేనే కదా మనం 18 మెట్ల మీద కాళ్ళు పెట్టేది. ఇరుముడి కట్టుకునేదే 18 మెట్లు ఎక్కడానికి. అయ్యప్ప దగ్గరికి నేను మాలలో ఉన్నా స్వామి, నేను ఎడతాను, మీరు మాలలో లేరు, మీరు వస్తారు నాతో పాటు, నేను ఎక్కిన రైలే ఎక్కుతారు, నేను వాడిన వాష్రూమే మీరు వాడతారు, నా పక్కనే కూర్చుంటారు, నేను తెచ్చుకున్న క్యారియర్లోంచే మీరు భిక్ష చేస్తారు, నేను మునిగిన నదిలోనే మీరు మునుగుతారు, నేను ఎక్కిన కారులోనే మీరు ఎక్కుతారు, నేను నడిచినటువంటి ఆ పంబాలోనే మీరు నడుస్తారు. నేను ఎక్కడి నుంచి అయితే స్వామి దర్శనం చేసుకుంటున్నాను అయ్యప్ప స్వామిని, మీరు కూడా నా పక్కనే నుంచొని దర్శనం చేసుకుంటారు. అవసరమైతే మీ ఎదురుగుండా ఇరుముడి పెట్టుకున్న స్వామి ఎవరిని అడ్డం ఉంటే మీ చేత్తో ఇరుముడిని కొంచెం పక్కకి జరిపి దర్శనం చేసుకుంటారు. మీరు చెయ్యండి, నేను చేస్తున్నది ఏముంది? 18 మెట్లు ఎక్కడమే. కాబట్టి మీరు చేస్తున్న దీక్ష అంతా 18 మెట్ల కోసమే. మీరు కట్టుకునే ఇరుముడి 18 మెట్ల కోసమే. మొట్టమొదటి మెట్టు మీద మీరు కాలు పెట్టగానే మీ దీక్ష సంపూర్ణమైంది. అక్కడ ఆ 18 మెట్ల మీద ఉన్నటువంటి దేవతలు మిమ్మల్ని ఆశీర్వదించి మీరు అందించకుండానే మీ ఇరుముడిని మీరు తీసుకున్నారని భావించండి. బీ పాజిటివ్ ఆల్వేస్. మీ దీక్ష ఎక్కడా నాశనం కాలేదు. ప్రశాంతంగా నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేయండి. అంతనే తప్పితే ఇప్పుడు ఏదో నాశనం అయిపోయింది అంటే ఇది ఒక నిజంగా చెప్పాలంటే ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి మన వాళ్ళు తీసుకెళ్ళి. ఎలాగా అంటే ఇప్పుడు హారతి దండం పెట్టుకుంటూ ఉంటాం వెంకటేష్ గారు, హారతి దేవుడికి ఇస్తూ ఉంటాం, స్పీడ్గా తిప్పేస్తాం. పైకి వెళ్ళేటప్పుడు బాగానే ఉంటుంది, కిందికి తిప్పేటప్పుడు ఆ స్పీడ్కి ఆ మంట పైకి వచ్చి హారతి కొండెక్కుతుంది. ఏదో నాశనం అయిపోయిందని కాదండి. దేవుడికి తిప్పేటప్పుడు హారతి కొండెక్కితే తప్పులేదు, మనం దండం పెట్టుకునేటప్పుడు హారతి కొండెక్కకూడదు. అలాగే మనము ఇరుముడి కట్టుకొని 18 మెట్లకి వెళ్ళక ముందే గనక కింద పడితే అప్పుడు ఆలోచించాలి. 18 మెట్లు ఎక్కుతున్నప్పుడు పడితే ఆనందం. స్వామి తీసేసుకున్నాడు, మనం ఇవ్వకుండానే మనల్ని ఆశీర్వదించి తనంతట తనుగా తీసుకున్నాడు. ఇలా భావనతోని పాజిటివ్గా ఉంటేనే కానీ మనం జీవితంలో విజయాలు సాధించలేము. కాబట్టి ఆ స్వామికి ఈ మన ఐ డ్రీమ్స్ మీడియా ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే, స్వామి సకారాత్మకంగా ఉండండి, మీకు ఇబ్బంది ఏమీ లేదు. ఆ భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు, మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడు. స్వామి శరణం అయ్యప్ప. చాలా బాగా చెప్పారు స్వామి.